దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజామోదమైన పాలన అందిస్తూ సంక్షేమంలో దూసుకుపోతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ అనవసర విషయాల్లో కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. అభివృద్ధి సంక్షేమం విషయంలో ఏ చిన్న పొరపాటు తావు లేకుండా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత్లో ఎన్నికల ఖర్చు తడిచి మోపిడవడాన్ని ఎలాగైనా నివారించాలని ఎన్నో రోజులుగా కసరత్తు చేస్తున్న మోదీ ప్రభుత్వం ఆ దిశగానే ఆచరణను మొదలుపెట్టింది. ఏడాదికి 4-5 సార్లు ఎన్నికలు జరిగే విధానానికి చెక్ పెట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదానికి శ్రీకారం చుట్టింది. జమిలీ ఎన్నికలపై ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికపై ఇప్పటికే మోదీ సర్కార్ కూలంకుషంగా చర్చించింది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై రాజకీయ, న్యాయ, ఆర్థిక, సామాజిక నిపుణులతో పలుమార్లు చర్చలు జరిపిన మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలు తమ స్వీయ ప్రయోజనాల కోసం వేస్తున్న ఎత్తులన్నిటినీ పటాపంచలు చేస్తూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణల బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాలి. 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. అంటే కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాలి. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్లమెంటు టు పంచాయతీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది. 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి అవి పూర్తయిన 100 రోజుల్లోపు మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను వినియోగిస్తారు. మన దేశంలో సాధారణ ఎన్నికలు 1952లో మొదలయ్యాయి. తొలి సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు దాదాపుగా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కాలంలో దీర్ఘకాలం సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడంతో చాలా రాష్ట్రాల్లో గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో దీర్ఘకాలం సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడంతో చాలా రాష్ట్రాల్లో గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలు బర్తరఫ్ అయ్యాయి. ఫలితంగా జమిలీ ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని పేర్కొంది. జమిలీ ఎన్నికలు నిర్వహణ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుంటే ఎన్నికల సామాగ్రి అనేది పెద్ద ఆటంకిగా మారింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎం యంత్రాలతో పాటు 100% వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచాలి. సామాగ్రి తరలింపే కాదు, వాటిని భద్రపరిచేందుకు గోడౌన్లు కూడా అందుబాటులో ఉండాలి. ఇక ప్రస్తుతం వాడుతున్న ఈవీఎంలలో దాదాపు 40% కాలం చెల్లే స్థాయిలో ఉన్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఈవీఎంలను 15 ఏళ్లకోసారి ఖచ్చితంగా మార్చాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకైన ఖర్చు 2009 నుంచి పరిశీలిస్తే 2009 లోక్సభ ఎన్నికలకు 1115 కోట్లు ఖర్చు కాగా 2014 ఎన్నికల నాటికి అది కాస్త 3870 కోట్లకు పెరిగిపోయింది.
2019 ఎన్నికలు వచ్చే నాటికి ఈ ఖర్చు ఏకంగా 10 రెట్లు పెరిగి 10,000 కోట్లకు చేరుకుంది. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణ కూడా ఖర్చులు తడిచిమోపుడవుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సగటున 250 కోట్లు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్చును తగ్గించేందుకు జమిలీ ఎన్నికలు ఎంతో మేలని భావిస్తున్నా సాధ్యాలను కూడా పూర్తిగా పరిశీలించాకే ఆ ప్రయోగం చేయాలంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రస్తుతం పాటిస్తున్న ఎన్నికల విధానం కొన్నిసార్లు ఓటర్లకు కూడా కోపం తెప్పిస్తుంది. తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగించేవారు లెక్కకు మించి ఖర్చు పెట్టుకుని పదే సొంత ప్రాంతాలకు వెళ్లడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖర్చులను భరించలేక చాలా మంది పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటింగ్కు దూరంగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రభావం ఓటింగ్ శాతంపై పడుతోంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కొన్నిసార్లు నెల రోజులకు మించి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆ ప్రభావం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడుతుంది. జమిలీ ఎన్నికల నిర్వహణ వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానాలు రాకమానవు. ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత సదరు రాష్ట్రంలోని ప్రభుత్వం గడువులోపే పడిపోతే జమిలీ లక్ష్యమే దెబ్బతింటుందన్న వాదన కూడా వినిపిస్తోంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి వన్ నేషన్, వన్ ఎలక్షన్ పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టే ముందే కేంద్ర ప్రభుత్వం 1-2 సార్లు సాధ్యాలపై దృష్టి సారించింది. జమిలీ వల్ల ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు అన్ని రంగాల నిపుణులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసిన మోదీ సర్కార్ జమిలీపై ఎన్ని రకాలుగా వ్యతిరేకత తేవాలనుకున్నా వర్కౌట్ కాకుండా ఆదిలోనే తుంచేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను ఎక్కడికక్కడ దెబ్బతీస్తున్న బీజేపీ రాజకీయంగా వచ్చే అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలోనూ మోదీ సర్కార్ వ్యూహాలు ప్రతిపక్షాల అంచనాలకు కూడా అందడం లేదు. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది ఇండి కూటమి నేతల పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనుకున్నా మొక్కవని దీక్షతో ముందడుగు వేస్తున్న మోదీ ప్రభుత్వం జమిలీ ఎన్నికలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేందుకు ఎలాంటి చర్యలు అమలు చేయబోతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.